అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే 3 నెలల ముందు మనం అంబులెన్స్ బుక్ చేసాం కదండి మన ఆశ్రమానికి ఫ్రీ సర్వీస్కి అన్నట్లుగా. ఇదిగోండి మన అంబులెన్స్ అయితే ఈరోజు మన ఆశ్రమానికి చేరుకుందనమాట. ఇంకా ఈ అంబులెన్స్ ఎందుకు కొన్నానంటే మన ఆశ్రమ వాసులకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన ఆశ్రమం చుట్టుపక్కల విలేజ్లకు కానివ్వండి, అదేవిధంగా టౌన్లకు కానివ్వండి, ఎవరికైనా ఎమర్జెన్సీ టైంలో సీరియస్గా ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది అన్నట్లుగా ఈ రకంగా అంబులెన్స్ అయితే కొనుక్కున్నాను మన ట్రస్ట్ తరపున, మన ట్రస్ట్ పేరు మీద. టోటల్ అమౌంట్ మనకు ఎంత పడిందంటే 9,12,000 రూపాయలు పడిందన్నమాట. మొత్తం క్యాష్ పే చేసేసాను. ఇది ఎవరో దాతలు కొనిచ్చిందో లేకపోతే కంపెనీ వాళ్ళు ఇచ్చిందో కాదండి, ఇది స్వయంగా మన ట్రస్ట్ తరపున మనము కొనుక్కున్న అంబులెన్స్ అనమాట. ఇంక ఇక్కడ అంబులెన్స్ డెకరేషన్ ఈ కేక్ అంతా కూడా షోరూమ్ వాళ్ళే తెచ్చారండి మన ఆశ్రమానికి. ఇక్కడ కేక్ కట్ చేసాము. కేక్ కట్ చేసి మన వాళ్ళ పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళ ద్వారా కేక్ కట్ చేపించి నేను మా వారు గౌరుకోరు తినిపించుకొని ఆ చిన్న కేక్ని కదండిగా ముక్కలు చేసి అందరికీ పంచామన్నమాట. ఎందుకంటే కేక్లు అయితే మన ఆశ్రమానికి అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. నిన్న మనకు కూడా పెద్ద కేక్ కట్ చేసాము, అది కూడా అట్లే ఉంది. మన వాళ్ళకి ఇవ్వాలంటే కొద్దిగా భయం అనమాట నాకు, ఎందుకంటే దాంట్లో ఏమంటారు క్రీమ్ ఎక్కువ ఉంటుంది కదా, దానికనే ఎక్కువ తింటే ఇబ్బంది వస్తుంది వాళ్ళకి అన్నట్లుగా ఇవ్వను అనమాట. ఇదైతే బుజ్జి కేక్ కాబట్టి చిన్న చిన్న ముక్కలు చేసి అందరికి పంచేసాం. ఇది విషయము. షోరూమ్ వాళ్ళు కూడా అభిమానంతో 4 మాటలు మాట్లాడినారు. వాళ్ళ అభిమానమైన మాటలు కాసేపు విందామా? శుభోదయం. అమ్మగారు అనుకున్న విధంగా ఈ ఆశ్రమంకే కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులకి చాలా ఇబ్బందులు చూసుకొని ఆమె యొక్క నిర్ణయం తీసుకొని ఈ ఈకో అంబులెన్స్ ఈరోజు ఇక్కడ తెప్పించడం జరిగింది. మేడంతో పాటు ఈ కంపెనీ యొక్క విష్ణు కార్స్ కంపెనీ యొక్క CEO గారు నవీన్ సార్ కూడా మేడంకి దగ్గరుండి ఎలా చెప్పారో మేడం అలా దగ్గర నుండి చేపించి పంపించారు. ఈ రోజు నుంచి మీకు ఈకో అంబులెన్స్ అనేది మీకు ఈ చుట్టుపక్కల గ్రామాలకి మరియు మీకు అవైలబుల్లో ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది మొత్తం క్రెడిట్ మొత్తం అమ్మగారికే చెందుతుంది. ఎందుకంటే అమ్మగారు అనుకోవడం వల్ల మాత్రమే జరిగేది. మేము అనుకున్నా ఎవరనుకున్నా జరిగేది కాదు. మీరు ఏ ధన్యవాదాలు చెప్పాలనుకున్నా మాకు కదండి, అమ్మగారికే చెప్పాలి. విన్నారు కదా వాళ్ళ మాటలు. ఇంకా కారుకు సంబంధించినవన్నీ కూడా మనకు అప్పగిచ్చారనమాట. ఈ రకంగా మన ఆశ్రమానికి వచ్చిన అంబులెన్స్కి పూజ చేసి ఆరతి పట్టి సూరకాయ అంటారు కదా, దిష్టి తీసి కాయ పగలగట్టి దాని తర్వాత ఆహ్వానం పలికాము మన అంబులెన్స్కి. ఇంకా ఈ అంబులెన్స్ ద్వారా ఉచిత సర్వీస్ చేస్తూ ఎంతోమంది ఆపదలో ఉన్న ప్రాణాలని రక్షించాలని మనస్ఫూర్తిగా మేము మన ఆశ్రమవాసులు మన కుటుంబ సభ్యులు అందరూ కోరుకుందాం. ఇది ఇప్పుడు మన చిన్ని వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేస్తే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.